ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 12వ తేదీ బుధవారం. పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, పాడ్యమి పగలు 11:32 వరకు ఉంది. స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు వర్జ్యం ఉదయం 9:59 నుంచి 11:43 వరకు ఉంది. అలాగే ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 12:30 మంచి సమయం నడుస్తుంది. అలాగే విజయవాడకు సూర్యోదయం 5:50, సూర్యాస్తమయం 6:11. ఏదైనా మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలి అనుకునే వాళ్ళకి ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సమయం అనుకూలంగా ఉంది. అలాగే మరి ఈ రోజున అమృత ఘడియలు రాత్రి 9:02 నుంచి 10:40 వరకు ఉన్నాయి. ఈ రోజున రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మరి సమయం మధ్యాహ్నం 12 గంటలకు అనుకూలంగా ఉంది. విధి చాలా బలవత్తరమైందండి. ఎప్పుడైనా సరే లలాట లిఖితం ఏ విధంగా రాసి ఉంటుందో, బ్రహ్మలిఖితం ఎట్లా ఉంటుందో దాన్ని తప్పించుకోవడం కోసం చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్పలేదు. బ్రహ్మలిఖితం అనుభవించాల్సిందే. అయితే ఆ బ్రహ్మలిఖితం ద్వారా వచ్చేటువంటి కష్టాలని ఎదుర్కొనే శక్తిని పొందడం కోసం చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం కానీ, రత్నశాస్త్రం కానీ, రుద్రాక్షలు కానీ, యంత్రాలు కానీ, మంత్రాలు కానీ ఇవన్నీ కూడా చెప్పడం ఉన్నాయి. మానసికంగా ముందు చాలా ప్రశాంత చిత్తాన్ని ఏర్పాటు చేసి వాటితో మనకు కార్యోన్ముఖం అయ్యేందుకు వీలుగా, అంటే మనం ఏదైనా సరే ఒక సమస్య కానీ ఒక కార్యక్రమం కానీ అనుకుంటే దాన్ని సాధించుకోవడానికి అని చెప్పేసి ముందుకు వెళ్ళడానికి వీలుగా మార్గాలు సూచించడం కోసమే ఈ శాస్త్రాలన్నీ కూడా, ఉపశాస్త్రాలు అంటారు వీటినన్నింటినీ కూడా, ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయి. ఇది మనం చాలా చక్కగా ఆలోచించి నిర్ణయం చేసి తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ రోజున చాలా ఎక్కువగా ఈ వాస్తుశాస్త్రంతో, వాస్తుశాస్త్రం అనేది కనుక లేకపోతే జీవితంలో ఒక కదలిక కూడా ఉండదు మనకి అనేటువంటి భావనలోకి చాలామంది వచ్చేస్తున్నారండి. శాస్త్రాలు, ఆ శాస్త్రాలను ఆశ్రయించి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఉపశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనిషిని ఉత్తేజితుడిని చేయడానికైతే వచ్చినాయని చెప్పడానికి మాత్రం ఉపయోగపడతాయి. అంతకు మించి మనిషి యొక్క లలాట లిఖితాన్ని మారుస్తాయని చెప్పడానికి అవకాశం లేదు. లలాట లిఖితాన్ని మార్చుకోవడం అనేది చాలా కష్టసాధ్యమే. సాధ్యమా అంటే దాన్ని చాలా తపో నియమాలతో మార్చుకునే అవకాశం వస్తుంది అనేది చూసుకోవచ్చు. ఆ తపో నియమాల దాకా వెళ్ళాక మనిషికి పరమాత్మతత్వాన్ని ఎరిగేటువంటి విశేషాలు కనుక, జ్ఞానం కనుక అతనికి వస్తే అతను ఇంకా వేదాంత ధోరణిలో ముందుకు వెళ్తాడు, ముక్తి కోసం ప్రయత్నిస్తాడు. తప్పితే ఇలాగా అక్కర్లేని యుక్తులతో లేనిపోయిన విజయాలు సాధించాలనేటువంటి ప్రయత్నాల్లో మాత్రం ఉంటారు అనుకోవడానికి మనం ముందుకు వెళ్ళకూడదు. ఇదే విధంగా ఇదే నేపథ్యంలో బాగా శోధన చేస్తే మనకు ఒకసారి ఈ వాస్తుశాస్త్రాన్ని ఉదాహరించి మనకు ఏర్పాటు చేసినటువంటి శిల్పులు విశ్వకర్మమయుడు, సాక్షాత్గా అట్లాంటి దేవశిల్పులే మరి దేవనగరు అమరావతిని ఏర్పాటు చేశారు. దేవతల రాజు అయిన ఇంద్రుడికి అమరావతిని ఆయన దేవతా శిల్పులే ఏర్పాటు చేసి ఇచ్చారు. వాస్తుశాస్త్రాన్ని చెప్పినటువంటి శిల్పులే దేవతలై ఉండి వాళ్ళే మరి ఆ నిర్మాణం చేస్తే అందులో వాస్తు సంబంధమైన దోషాలు ఉంటాయా? ఒకసారి ఆలోచించండి, ఉండవు కదా. మరి ఆ అమరావతి దేవతల యొక్క రాజధానిగా ఉంటూ చాలాసార్లు రాక్షసుల చేత మరి అక్కడ స్థానాన్ని పొందబడింది. అంటే ఈ రాక్షసులు యుద్ధం చేయడం, దేవతలు ఓడిపోవడం, దేవతలందరూ కూడా మరి వాళ్ళ రాజధాని అయినటువంటి అమరావతిని వదిలేసేసి వెళ్ళిపోవడం, రాక్షసులు దాన్ని తమ అధీనంలోకి తీసుకుని పరిపాలన చేయడం, ఇలా జరిగింది. సాక్షాత్తుగా దేవతా శిల్పులు నిర్మించారు అంటే, దేవతా శిల్పులు నిర్మించారంటే ఆ అమరావతిలో మరి వాస్తు సంబంధమైన దోషాలు ఉంటాయి అనుకోవడం చాలా అపహాస్యకరమైనటువంటి అంశంగా భావించాల్సిందే. కారణం అంటే శాస్త్రం చెప్పిన దేవతా శిల్పులే స్వయంగా నిర్మాణం చేశారు కదా. మరి అటువంటి సందర్భంలో అక్కడ పొరపాట్లు ఉంటాయి అనుకోవడం జరిగేది పని కాదు.
మరి భండాసురుడు కానీ, హిరణ్యకశిపుడు కానీ, హిరణ్యాక్షుడు కానీ, లేదంటే మరి రావణాసురుడు కానీ, మరి ఇట్లాంటి తారకాసురుడు, నరకాసురుడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ అమరావతి మీద దాడి చేయడం, మరి దేవతలు అక్కడ నివాసం చేయడానికి వీలు లేకుండా వాళ్ళందరినీ పుషౌట్ చేయడం, ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం, తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ శ్రీహరి యొక్క అనుగ్రహంతో ఆయన ప్రార్థించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది తర్వాత మళ్ళీ విజయాన్ని సాధించడం, ఇవన్నీ కూడా మనకి పురాణాల్లో తెలుస్తున్నాయి. ఇక్కడ ఆలోచిస్తే ఏంటంటే మరి ఆ దేవేంద్రుడికి ఆ యొక్క వాస్తుశాస్త్రం రక్షణ కలగజేయలేదా, రక్షణ కల్పించలేకపోయిందా అనే కోణంలో కనుక మనం శోధిస్తే వాస్తుశాస్త్ర ప్రకారంగా ఉన్నంతవరకు సుఖాన్ని అనుభవించే అవకాశాలు వస్తాయి. లలాట్ లిఖితం ప్రకారంగా మరి ఉన్నటువంటి యోగాలు, శాపాలు, వాటి ప్రభావం చేత ఆ యొక్క రాక్షసులు అక్కడ విజయం సాధించడం జరుగుతోంది. మళ్ళీ ఆ ప్రాంతాన్ని మనం పొందాము అంటే అక్కడ ఏం చేస్తే పొందగలిగారు అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే భగవదారాధనతోనే మళ్ళీ భండాసుడు యొక్క సమయం వచ్చింది. భండాసుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో మళ్ళీ అమరావతిని సాధించుకోవాలంటే మరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల, ఇలాగా మనం చెప్పుకున్నటువంటి ఆ నామాల తీరులో మరి అందరూ కూడా ఏం చేశారంటే ఆ యొక్క జగదంబను ఆరాధన చేశారు. జగదంబంతో ఆరాధన మూలంగా వీళ్ళు వెంటనే మళ్ళీ ఆ యొక్క రాజ్యాన్ని, అమరావతిని పొందగలిగారు. అంటే ఇక్కడ ప్రతిసారి కూడా దేవతలు రాజ్యాన్ని కోల్పోవడం, వెనక్కి రావడం, వచ్చిన తర్వాత మళ్ళీ పరమాత్మ గురించి తపస్సు చేయడం, శక్తిని పొందడం, శక్తిని పొందాక వెళ్ళి మళ్ళీ ఆ ప్రదేశంలో కూర్చోవడం. కాబట్టి ఇక్కడ మనకు పరోక్షంగా ఏం కనబడుతోంది, అక్కడ వాస్తుశాస్త్రం ప్రకారంగా ఉన్నంతకాలం సుఖంగా ఉండడం అనేది జరుగుతున్నా, మరి వాస్తుశాస్త్రం అమరావతి నిర్మాణం జరిగిన దగ్గర నుంచి కూడా అట్లాగే ఉన్నా, మరి రాజ్యాన్ని కోల్పోతున్న ఇంద్రుని చూస్తే ఇక్కడ రాజ్యం కోల్పోయే సందర్భం ఉంటూ వస్తే వాస్తుశాస్త్రం దాన్ని రక్షించే అవకాశం లేదు అనేది ప్రస్ఫుటంగా తెలుస్తోంది ఇక్కడ పురాణ వచనాల ద్వారా. అయితే వాస్తుశాస్త్రం దాని ప్రభావం ఉందంటే ఉందండి, ఖచ్చితంగా. మనిషి సుఖంగా జీవించాలంటే వాస్తుశాస్త్రం కావాల్సిందే. వాస్తుశాస్త్రం ప్రకారంగానే గృహ నిర్మాణం చేసుకుంటేనే సుఖంగా జీవించే అవకాశం వస్తుంది, లేకపోతే అవకాశం. కానీ నేటి సమాజంలో ఈ పురాణాల మీద అవగాహన లేక ప్రతి దానికి, మనిషి యొక్క ప్రతి విషయానికి, ప్రతి ప్రవర్తనకి, ప్రతి చిత్తానికి కూడా వాస్తుశాస్త్రమే కారణం అనేటువంటి భావనలో ముందుకు వెళ్తూ అందరూ కూడా మరి చాలా ఎక్కువగా మానసికమైన నిర్వీర్యమైన మనస్తత్వంతో సంచారం చేస్తున్నారు అనడానికి ఎక్కడ కూడా మరి రెండో రకం మాట అనుకోవడం లేదు. ఖచ్చితంగా నిర్వీర్యమైన మనస్తత్వం సంచారం చేస్తున్నారు. లేకపోతే చిన్న సంఘటన జరిగిన ఇంట్లో వాస్తు మార్పించిన పరిస్థితులకు వాళ్ళు వచ్చారండి. వాస్తు ప్రభావం ఉందా అంటే ఉంది, ఖచ్చితంగా. వాస్తు 100కి 100% 100% పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. వాస్తుశాస్త్రం చెప్పినవన్నీ కూడా అమలే. కానీ వాళ్ళ సంఘంలో అమలు జరుగుతున్న విధానం మాత్రం కరెక్ట్గా లేదు. సంఘంలో వాస్తురీత్యా జరుగుతున్న విధానాలు మాత్రం కరెక్ట్గా లేవు. దేవతా శిల్పులు స్థాపించి నిర్మించినటువంటి ఆ యొక్క రాజనగర్లు కానీ, రాజధానులు కానీ, లేదంటే మరి ఈ యొక్క గృహాలు కానీ, వాటిలోంచి పురాణ పురుషులు అందరూ మంది ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగా, ఇబ్బంది పడ్డట్టుగా మనకి పురాణ విషయాల్లోనే ఎక్కువ కనబడతాయి. మయసభ సాక్షాత్ మయాసురుడు నిర్మించాడు. అందులో మరి ధర్మరాజు ఎక్కువ కాలం పరిపాలన చేయకుండా అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు. ఇలాంటివన్నీ కూడా చూస్తే మరి వాస్తు ఎంతవరకు అనే దాని మీద మనమే ఒక అవగాహన రావాలి. రక్షణ కల్పించడం వరకు వాస్తు పనిచేస్తుంది అనేది 100% షూర్ అండి. ఆ ఇంట్లో నివాసం ఉండగా రక్షణ కలగాలి అంటే కనుక మరి వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాల్సిందే. అలానే మనిషికి, ప్రతివాడికి కూడా జీవితంలో జరిగేటువంటి ప్రతి సందర్భానికి కూడా వాస్తుశాస్త్రం ప్రధానమైనటువంటిది, వాస్తుశాస్త్రం మాత్రమే ప్రధానమైనటువంటి కారణం అనేది మాత్రం చాలా తప్పు అనేది మీరు గమనించుకోవాలి. మనిషికి మానవతా ప్రయత్నం అనేది చాలా అవసరం అండి. ఒక ఇంట్లోనే వాస్తు ప్రకారంగా కలిగిన ఒక ఇంట్లోనే మరి ఒక పిల్లవాడికి బాగా చదువు రావడం, ఒక పిల్లవాడికి బాగా చదువు రాకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. దానికి వాస్తుశాస్త్రం ముడిపెడితే కుదరదు. యోగం కూడా పనిచేస్తూ ఉంటుంది. అందువలన యోగం అనే దాన్ని కూడా బాగా పెద్ద స్థాయిలో మనం గౌరవించి తీరాలి. అటువంటి మనుషులందరికీ కూడా యోగం యొక్క విశేషం పెరగడం కోసమే ఈ యొక్క భగవదారాధన, భగవంతుడిని ధ్యానం చేయడం, అలాగే భగవంతుడి యొక్క కీర్తనలు చేయడం, ప్రశాంత చిత్తాన్ని పొందడం, తద్వారా ఇంకా లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళడం జరిగేందుకు అవకాశాలు వస్తుంటాయని చెప్పేసి మన వాళ్ళు ఇచ్చారు. కాబట్టి
ఒక్కొక్క శాస్త్రం, ఒక రుద్రాక్ష కానీ, ఒక యంత్రం కానీ, ఒక మంత్రం కానీ, అలాగే ఒక వాస్తుశాస్త్రం కానీ ఎంతవరకు పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి, మనిషి మీద ఇంపాక్ట్ ఎట్లా అవుతాయి, రత్నశాస్త్రం ఇవన్నీ కూడా వీటి మీద మీరు చాలా శోధన చేయాల్సిన అవసరం ఉంది. మీరు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసి చూడండి. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నములు ఉంటే ఒకళ్ళ పిల్లలు పుట్టి ఒకళ్ళ పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు మరీ వెరితలలు వేస్తూ అక్కడ వాస్తుశాస్త్ర ప్రకారంగా వాడి గది బాగుంది, వీడి గది బాగాలేదు అనేటువంటి పిచ్చి మాటలు కూడా చెప్తున్నారు. వాస్తు ప్రకారంగా బాగా కట్టిన ఇళ్లలో కూడా ఒకరికి పిల్లలు పుట్టి ఒకళ్ళ పిల్లలు పుట్టగా ఇట్లాంటి ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఒకటి చదువు వచ్చి ఒకటి చదువు రాక, ఒకటి ఆరోగ్యంగా కూడా ఒకటి ఆరోగ్యంగా ఉండగా ఇట్లాంటి సందర్భాలు వాటికన్నిటికీ కూడా ఇవాళ రోజున వాస్తుతో ముడిపెట్టి సరిచేయడం అనేది చేస్తూ ఏదో చెప్తూ ఉన్నారు. అన్నిటికీ కూడా ఒక్కొక్క అంశానికి ఒక వాస్తుశాస్త్రం అనేది ఉండదండి. అందరికీ కూడా ఒకే రకమైనటువంటి వాస్తుశాస్త్రం చెప్పబడింది. ఇక మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తే అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. మీరు ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా దృష్టి కేంద్రీకరణ చేస్తారు, కానీ ఇతర విషయాల్లో దృష్టి కేంద్రీకరణ చేయరు. షేర్ వ్యాపారులు ఈ వారం అంతా కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు ఈ వారంలో ఆపివేస్తే మంచిది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఆపివేస్తే మంచిది. అలాగే ఈ వారం అంతా కూడా మరి మీకున్నటువంటి విషయాల ఆధారంగా కొంచెం కుటుంబ సమస్యలు వచ్చినా వాటిని తెలివిగా సరి చేసుకుని ముందుకు వెళ్తుంటారు. తద్వారా లాభదాయకమైన జీవితం గడిపే అవకాశం వస్తుంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా మానసికంగా ఒత్తిడి చికాకు చేస్తూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా కొంచెం మానసికంగా చికాకులని, శారీరకంగా చికాకులను కలిగిస్తుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఏదో తెలియని చికాకు, నాకేదో బాధగా ఉంది, నేనేదో ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి భావనలో ఎక్కువగా ఉండి ఉంటారు. షేర్ వ్యాపారులు ప్రధానంగా చాలా చికాకులు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఏళ్ళ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు సంచారం చేసుకోమని చెప్పేసి ఈ రోజున అవకాశం ఉంటే కనుక మేషరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఇరువురు కూడా ప్రాతకాలంలో మీరు లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేయడం, లక్ష్మీ సుఖకరావలంబ స్తోత్రం పారాయణ చేయడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. మిథున రాశి. పనులు ఏవైతే పూర్తవుతాయో వాటిని ముందుగా ఆలోచిస్తారు, వాటి మీద ఒక దృష్టిని కేంద్రీకరిస్తారు. ఆ పూర్తయ్యేటువంటి పనులు మాత్రమే చేసుకుంటే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. మీకు ఈ రోజున చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అనుకూలమైన స్థితి రావడం కోసం చెప్పేసి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయాలి. మీరు ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఎంత సానుకూల స్థితి కోసం ప్రయత్నిస్తా అంత మంచిది. అలాగే ఎవరి వ్యవహారాలు చేసుకోవద్దు, ప్రతి పని కూడా స్వయంగా పెట్టుకోవడం చాలా అవసరం. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ పనులు ఆలస్యం అవుతుంటే వాటన్నిటిని కూడా దాటవేసి ముందుకు వెళ్ళాలి. పనులన్నీ కూడా సానుకూలం చేసుకోవాలనుకుంటే కనుక మిథున రాశి వాళ్ళు ఈ రోజున మరి ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేసి ముందుకు వెళ్తే కనుక చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి, అలాగే స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు బాగుంటాయి, రుణ విషయాలు, కోర్టు విషయాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఎక్కడ ఇబ్బందులు అనేటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కానీ ఏదో తెలియని భయం వెంబడిస్తూ ఉంటుంది. నేను చేస్తున్న పనులు కరెక్టేనా, నేను చేయొచ్చా, నేను చేయకూడదా, చేస్తే ఏమవుతుందో, చేయబోతే ఏమవుతుందో, ఇట్లా అక్కర్లేని ఆలోచనలు కూడా చేస్తుంటారు. కానీ మొత్తం మీద ఈ రోజున మీరు సానుకూల స్థితి, మంచి ఫలితాలు పొందుతూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. రోజువారీ పూజా కార్యక్రమాలు చేసుకుని సరిపోతుంది. ప్రత్యేకంగా చేసేటువంటి పూజలు, వ్రతాలు, నోవులు ఏం లేవనే చెప్పాలి. సింహరాశి. భయము, ఆందోళన, చికాకులతో పాటు కొంచెం అవరోధాలు, అడ్డంకులు కూడా వస్తుంటాయి. ప్రతి పనులను కూడా
మీకు సానుకూల స్థితి చాలా తక్కువ ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం చికాకులు బాగా నడిచే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున మీకు నుండి గ్రహచారం రీత్యా ఎవరిని నమ్మి ఎటువంటి అవకాశాలకు కూడా శ్రీకారం చుట్టవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. కన్యారాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా మంచి ఫలితాలు పొందుకునే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకుని ఈ రోజున మీరు ఆంజనేయ స్వామి వారికి అలాగే దుర్గామ్మ వారికి ఇద్దరికి కూడా అష్టోత్తర శతనామావళి అర్చన చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం. తులారాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, షేర్ వ్యాపారాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం వస్తుంది. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ సంచారం చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా కనబడుతోంది. వృశ్చిక రాశి. అన్ని ప్రతిబంధకాలే, కానీ అన్ని ప్రతిబంధకాలు దాటేస్తారు వాళ్ళ. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్నింటిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున అవరోధాలు, అడ్డంకులు తరచుగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇంచుమించుగా ప్రతి పనిలోనూ కూడా ఏదో తెలియని మానసిక వ్యధ, చికాకు వెంబడిస్తూ ఉంటాయి. అయితే ఈ రోజున ఖచ్చితంగా చెప్పాలని నష్టాలు వచ్చే అవకాశం లేదండి. ఏదో తెలియని శ్రమ, నేను తప్పు చేస్తున్నానేమో, ఈ పని చేయొచ్చో చేయకూడదో, ఇది నా పరిధిలో ఉన్నదో లేదో, నేను ప్రారంభం చేస్తే నాకు ఎవరైనా సహకరిస్తారో ఇట్లా అక్కర్లేని అంశాలతో మీరు బాగా ఆలోచన చేసే అవకాశం వస్తుంది. కానీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్నీ బాగుంటాయండి. లేకపోతే ఇబ్బందికరంగానే ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున సాలిడ్గా చెప్పాలంటే మీరు జాగ్రత్తలు తీసుకునే వాటిలోనే మీకు విజయాలు సాధించే అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా లేకపోతే అందులో సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. ధనురాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా కొంచెం చికాకుకరంగా నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఈ రోజున కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కర్లేని ఒత్తిడి, మానసికమైన శ్రమ ఎక్కువగా ఉండే కొన్ని సందర్భాల్లో చాలా లాభదాయకమైన ఫలితాలు కూడా పొందే అవకాశం వస్తుంది. ఏదైనా విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు మాత్రం కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన, ఆదిత్య హృదయం పారాయణ చేసుకుని బయటకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి. మానసికమైన ఒత్తిడి ఉంటుంది, కానీ ఈ రోజున చాలా విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మానసికమైన శ్రమ లేకుండా జీవితం గడిపే అవకాశం ఉంది. కుంభరాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కటి ప్రశాంతమైన మనస్తత్వంతో ఈ రోజున జీవితం గడుపుతారు. చాలా లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు అందుకునే అవకాశం వస్తుంది. రోజువారీ పూజా కార్యక్రమం చేసుకుని సరిపోతుంది. ఈ రోజున విశేషమైన పూజలు ఏమీ అక్కర్లేదు. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకు కూడా ఈ రోజున కాలం అనుకూలంగా ఉంది. అన్ని విధాల లాభదాయకమైన ఫలితాలు వస్తుంటాయి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. చాలా చక్కటి జీవితాన్ని, అభివృద్ధికరమైన వాతావరణాన్ని పొంది సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.